తో పోలిస్తే తన కష్టాలు ఒక లెక్క కాదని అప్పుడు ఆయన అనుకున్నారు. అదే సమయంలో చెయ్యి చూసి జాతకం చెప్పడంలో ప్రావీణ్యమున్న జగపతి బాబు ఒక ఘటన కారణంగా జాతకం చెప్పడం కూడా మానేశారు. పరిచయస్తుడైన వ్యక్తికి సరదాగా జాతకం చెప్పానని, చెయ్యిని చూసి చాలా చెడు జరుగుతుందని చెప్పానని, అయితే అతనికి నిజంగానే చెడు ఘటన జరిగిందని, తాను చెప్పింది నిజమైందని అప్పటి నుంచి జాతకం చెప్పడం మానేశానని తెలిపారు. ఇక సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఆర్జీవితో స్నేహం గురించి ప్రస్తావిస్తూ ఉంటారని, అయితే మేమిద్దరం కలిస్తే వాదులాడుకుంటామని పేర్కొన్నారు. తాను డబ్బు కోసం పాకులాడే వ్యక్తిని కాదని చెప్పే జగపతి బాబు తన వద్ద అందుబాటులో ఉన్న డబ్బుతో సాయం అడిగిన మనిషి జీవితాన్ని, ప్రాణాన్ని నిలబెడుతుంది అంటే ఎంతవరకైనా వెళ్తానని అన్నారు. జననం, మరణం మన చేతిలో లేనప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్న సమయం మన చేతిలో ఎందుకుంటుంది? ఎవరినో ముంచేందుకు, స్వార్థంతో బతికేందుకు ఆ సమయం ఎందుకు వృధా చేయాలి అని ప్రశ్నిస్తారు. బతకడానికి డబ్బు అవసరమని, డబ్బే బ్రతుకు కాకూడదని చెబుతారు జగపతి బాబు. జగపతి బాబు డబ్బులపై